నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బాసర క్షేత్రాన్ని బాసర అని, వ్యాసపురం అని, వ్యాసపురి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే బాసరగా రూపాంతరం చెందింది. చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో కొలువయ్యున్న జ్ఞానసరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది. సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాసమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేత్తో పట్టుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకు కదులుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. పూర్వం వ్యాస మహర్షి సరస్వతీ మాతను ఆరాధించటానికి గాను గోదావరి నుంచి ఇసుకని తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట. వ్యాసుని మనోభీష్టం మేరకు అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలోనే వెలిసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. సర్వాలంకార భూషితయ్యై పుష్పావృతయ్యై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. సత్యలోకంలో సాక్షాత్తు ఆ మాతను దర్శిస్తున్న అనుభూతిని పొందుతారు. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని శరదా లలితావాణి, భారతీ సుందరీ పరా, రమా కాళీ భగవతి, చారువీణా ధరాసుధా, గాయత్రి శాంకరీ సుద్ధ, మునిదుంద నిషేవిత, సంపత్కరీ సుధా సాధ్వి, సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. పాహి మాం జ్ఞాన సరస్వతి దేహి మే సకల విద్యా సంస్కృతి. పాహి మాం జ్ఞాన సరస్వతి
రుద్ర నమ్మకము చమకము శ్రీ సూక్తము పురుష సూక్తము మేధా సూక్తము దుర్గా సూక్తంతో అమ్మవారికి విశేషంగా అభిషేకం గావించబడుతుంది. అభిషేకమైన తర్వాత భక్తుల చేత సంకల్పం చేయించి వారికి అమ్మవారి యొక్క శ్లోకాలు చెప్పించి తర్వాత అమ్మవారి జలాన్ని ప్రోక్షణ చేసి అమ్మవారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అలంకరణ తర్వాత అమ్మవారికి మంగళవాద్యాలతో నైవేద్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత మహాహారతి కార్యక్రమం ఉంటుంది. హారతి కార్యక్రమం తర్వాత మంత్రపుష్పంతో అమ్మవారికి ఆరాధన చేసి ఇలాంటి పూజా కార్యక్రమం నిత్యం జరుగుతుంటుంది. ఛపి వీణా వినోదిని గాన సుధారస విలాసిని సంగీతామృత విభారి సారస్వత ప్రభాకరి. ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, శంకరుడు తదితర దేవతలు బాసర క్షేత్రంలోనే తపమాచరించటం వల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైందని చెబుతారు. ఇక్కడకు సమీపంలో ఉన్న పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఆ పర్వతానికి కుమారాచల పర్వతమని పేరొచ్చింది. ఇక్కడే శ్రీ సరస్వతీ మాత ఆవిర్భవించటం వల్ల దేవికి కౌమారాచల నివాసిని అనే పేరొచ్చింది. మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాస గుహ దర్శనమిస్తుంది. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీ మాత సాక్షాత్కారం కలిగిందని చెప్తారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీ మాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా ఖ్యాతికెక్కిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఓ సంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. క్రీస్తు పూర్వము 13వ శతాబ్ది కంటే పూర్వం నుండే ఈ అమ్మవారు ఈ క్షేత్రంలో వెలిసింది కాబట్టి ఈ క్షేత్రానికి చాలా మహత్యం ఉంది. శక్తిపీఠాల్లో కన్నా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో 3 అవతారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ క్షేత్రానికి చాలా మహత్యం ఉంది. ఉత్తర వాహినిగా గోదావరి ప్రవహిస్తూ ఈ బాసర క్షేత్రానికి వస్తుంది. క్షేత్రంలో ఎవరైతే భక్తులు పునీత స్నానం చేస్తారో వారి జన్మ కృతార్థమవుతుంది. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారు పుట్టిన నక్షత్రం కాబట్టి ఆ రోజున విశేష పూజలు జరుగుతాయి. ప్రత్యేకించి అమ్మవారి సన్నిధిలో వచ్చినటువంటి భక్తులు తన చిన్నారులకి అక్షరాభ్యాసం చేస్తారు కాబట్టి ఆ అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఆ భక్తుల యొక్క చిన్నారులకి మేధావులు కావాలనే సంకల్పంతో ఇక్కడ వస్తారు కాబట్టి అక్షరాభ్యాసం చేయించుకున్న వారు మరి అమ్మవారికి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారు కూడా ధన్యులవుతారని చెప్పేసి కోరుతున్నాం. భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. జ్ఞాన సరస్వతి అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ సరస్వతి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి
భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాం మస్రనే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధీం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. కోరిన వెంటనే విద్యాబుద్ధులనిచ్చే చల్లని తల్లి జ్ఞాన సరస్వతి. వ్యాసుడు, కాళిదాసు తదితర మహనీయులెందరినో చరితార్థులను చేసిన కరుణామయి శారదాదేవి. లోక ప్రదాయినిగా సకల విద్యామ తల్లిగా కీర్తింపబడుతున్న సరస్వతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.